పాలస్తీనా దేశం పైన ఇజ్రాయిలు దాడులు కొనసాగిస్తుంది. ఈ దాడులు అమెరికా సామ్రాజ్యవాద ప్రోద్బలంతో గత 2 సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులలో ఇప్పటికీ 65,000 మందికి పైగా చనిపోవటం అనేటువంటిది జరిగింది. ఇందులో చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారినటువంటి వాళ్ళు, తర్వాత మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇల్లెందు సాంఘీభావ కమిటీ ఏర్పడి 7వ తారీఖున ఇల్లెందులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నది. ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా ఇల్లెందు పట్టణంలో ఉండేటువంటి చుట్టూ ప్రాంతాల ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సిపిఐ తరఫున మన సారణ గారు మాట్లాడతారు. 7వ తారీఖు సాయంత్రం రోజున ఇల్లందు అఖిలపక్ష అన్ని పార్టీల యొక్క సమీక్షతోటి పాలస్తీనా ప్రజలకి సంఘీభావం తెలపడం కోసం ప్రదర్శన చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఇసుక మీద బ్రహ్మాస్తంగా ఇలా ఉన్నటువంటి పెట్టుబడి రాజ్యాలు ఏవైతున్నాయో, ఇలా సోవియట్ అమెరికా ఏదైతుందో అమెరికా సామ్రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టుకోవడం కోసం ఇలా ఉన్నటువంటి దేశాల మీద ఇలా దాడులు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపై పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేకుండా అనేకమైనటువంటి మానవ హోమాలను సృష్టిస్తూ ఉంది. ఆ మానవ హోమానికి ఇలా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ దాన్ని తక్షణమే అమెరికా ఉపసంహరణ చేసుకోవాలని, పాలస్తీనా ప్రజలకు అందుబాటులో వాళ్ళకు కావాల్సినటువంటి సహకారాన్ని కూడా చేయాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నష్టం జరిగిందో నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తాను. పద్ధతి చేస్తాను అని చెప్పండి. ఇల్లందు పట్టణ ప్రజలకు సిపిఎం పార్టీ ఇల్లందు మండల కార్యదర్శి ఆలెట్ కిరణ్ని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖున పాలస్తీనాపై జరుగుతున్న పైశాచిక దాడులను ఖండిస్తూ, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ ఈరోజు 7వ తారీఖున భారీ ర్యాలీగా నిర్వహించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో మీరు చెప్తుని తెలియజేసుకొని, దీని ద్వారా కంపెనీ తెచ్చుకొని దీనికి అధిక సంఖ్యలో విద్యార్థులు, యువకులు, మేధావులు, అది విద్యావంతులు అందరూ కూడా పాల్గొని ఆ రోజు జరిగే ఇజ్రాయెల్పై జరిగిన దాడిని, ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని పాలస్తీనా ప్రజలపై అండగా ఉండాలని నిలుస్తూ కోరుతూ ఆ రోజు చేసే ఈ సంఘీభావ యాత్రకు అందరూ కూడా హాజరు కావాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా కోరుకుంటున్నాను.